back to my channel Grishma Vlogs. This is Grishma. Hope you all doing well. I am also very good. And మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు, అందరికీ శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అయితే నేను ఇలా రెడీ అయిపోయి ఉగాది సెలబ్రేషన్స్కి వచ్చేసాను. ఇక్కడ టొరంటోలో టాకా వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. సో నేనైతే అక్కడికి వచ్చేసాను. అండ్ ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అవన్నీ ఎలా ఆర్గనైజ్ చేశారు, ఎలా జరుగుతుంది అనేది మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ కెనడాలో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మేము అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. అదంతా నేనైతే మీకు చూపించేస్తాను. అండ్ నేను ఇప్పుడు టొరంటో పెవిలియన్కి అయితే వచ్చేసాను. అండ్ నా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ప్రెజెంట్ మేమే వచ్చాము, ఇంకా టైం ఉంది, కొంచెం సేపట్లో స్టార్ట్ అవబోతుంది. నా లోపలికి అయితే వెళ్ళిపోయి మీకైతే నేను చూపించేస్తాను, పదండి. నేనైతే వీడియోని ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేసేస్తున్నాను. దిస్ వాజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ టొరంటో పెవిలియన్. ఉగాది ఈవెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ అనమాట. అండ్ చూడండి ఎంతమంది జనాలు వచ్చారంటే ఐ డిడ్ంట్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ ఇంతమంది వస్తారని. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే నేను కెనడా వచ్చాక ఇంతమంది తెలుగు వాళ్ళని నేను చూసిందే లేదు, కలిసిందే లేదనమాట. సో ఇంతమందిని నేను కలిసేసరికి చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ మన ఉగాది ఫెస్టివల్ ఇక్కడ కెనడాలో తెలుగు అసోసియేషన్ అనేది ఒకటి ఫామ్ అయ్యి అక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి అలా మన ఫెస్టివల్ అలా జరుపుకోవడం అనేది ఇట్ వాజ్ సో హ్యాపీ థింగ్. అండ్ ఇది చూసేయండి, దిస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఉగాది అంటే మనకి ఉగాది పచ్చడి అందరూ వాళ్ళ ఇళ్ళలో చేసుకోలేదు, అలాంటి వాళ్ళు ఉంటారు ఉగాది పచ్చడి చేసుకొని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం అండ్ అందరికీ ఎంట్రన్స్లో అలా ఉగాది పచ్చడి అయితే చేసేసి అందరికీ అలా ప్రొవైడ్ చేసేసారు. దట్ వాజ్ ద గుడ్ థింగ్. అండ్ దిస్ ఈజ్ ఆడిటోరియం, ఎక్కడైతే ఇప్పుడు ప్రోగ్రామ్ ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుందో. అండ్ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు టాకా ప్రెసిడెంట్ వాళ్ళందరూ. అండ్ టాకా ఈజ్ నథింగ్ బట్ తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడాలో తెలుగు అసోసియేషన్ అలాగా ఒకటి ఫామ్ అయ్యి ఇలాంటి ఈవెంట్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. దట్ వాజ్ సో హ్యాపీ. అండ్ దిస్ ఈజ్ డిన్నర్ ఏరియా అనమాట, ఫుడ్ ఏరియా. మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు టాకా వాళ్ళు. అండ్ చాలామంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఎన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయి అంటే యూ కుడెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అనమాట. అన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయి, నేను అవన్నీ కవర్ కూడా చేయలేకపోయాను. అన్నీ పెడితే అసలు పెట్టలేము యూట్యూబ్లో, అన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి. అండ్ చూడండి స్టార్టింగే అప్పుడే అంతమంది జనాలు వచ్చేసారు. నేను మళ్ళీ ఎండింగ్లో కూడా ఒక క్లిప్ పెడతాను మీకు, చూడండి ఎంతమంది అంటే లోపల ఆడిటోరియం కాకుండా బయట కాకుండా ఇంకా మొత్తం ఫిల్ అయిపోయారు. అసలు అంతమంది జనాలు వచ్చారు. నేనైతే లిటరలీ షాక్ అయిపోయాను. నార్మల్గానే ఎంతమంది వచ్చారంటే రాని వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు, అసలు తెలుగు వాళ్ళే ఎంతమంది ఉంటారని నేనైతే షాక్ అయిపోయాను. అండ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అగోండి దీపారాధన చేస్తున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయడానికి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ విద్య అండ్ చాందిని. అండ్ మనకైతే ఉగాది ఈవెంట్లో పంచాంగం కూడా చెప్పేశారు, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది, ఆ ఇయర్ మనకి ఎలా ఉంటుంది అనేది. చాలామంది పంచాంగం చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు కదా, అండ్ మనకి ఉగాదిలో అది కూడా చెప్పేశారనమాట. ఒక నేచురల్ క్లైమేట్స్ కావచ్చు, లేకపోతే ఒక వర్షాలు కావచ్చు, లేకపోతే అతివృష్టి అనావృష్టిలు కావచ్చు, వాటి గురించి చెప్పబడుతుంది. స్వస్తి శ్రీ ఆంధ్రలో స్వల్ప వృష్టి అంటే మంచి వృష్టి అంటే వర్షాల గురించి సమధరలు, వెండి బంగారం మొదలగు లోహ ద్రవ్యముల ధరలు హెచ్చుట, సరి సమ అసలు చాలా పర్ఫార్మెన్సెస్ జరిగాయండి, డాన్సెస్ కానీ, సింగింగ్ కాంపిటీషన్స్ కానీ, లైక్ పర్ఫార్మెన్సెస్ చాలా జరిగాయి. ఫ్యాషన్ షో అన్నీ జరిగాయి అనమాట. అన్నీ రిలేటెడ్ అన్నీ కవర్ చేశారు మ్యాక్సిమమ్. అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత అంటే నాట్ ఓన్లీ లైక్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారీడ్ కపుల్స్ కూడా డాన్స్ చేశారు. అంటే వాళ్ళని చూసాక ఐ వాజ్ సో హ్యాపీ అండి. ఎందుకంటే ఎక్కడో కెనడాకి వచ్చాక కూడా అంటే చాలా ఇయర్స్ అయిపోయినాక కూడా
ఆఫ్టర్ దే సెటిల్ ఇన్ కెనడా ఆల్సో వాళ్ళ పిల్లలకి కానీ ఎవరికైనా మన ట్రెడిషన్స్ కల్చర్స్ అన్నీ మర్చిపోకుండా వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ట్రెడిషనల్ డాన్సెస్ భరతనాట్యం అలాంటివి చేశారు చాలామంది. సంగీతం నేర్చుకొని చాలామంది పాటలు పాడారు. ఐ వాజ్ సో హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ అండి. అండ్ కెనడాలో ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇలా చిన్న చిన్న ఆన్లైన్ మార్కెట్స్ ఆన్లైన్ బిజినెసెస్ పెట్టుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా స్టాల్స్ పెట్టుకున్నారనమాట. యాజ్ దట్ అక్కడికి వచ్చిన జనాలందరూ వాళ్ళు షాపింగ్ చేయొచ్చు అండ్ వాళ్ళ బిజినెసెస్కి కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది అన్నట్టు వాళ్ళైతే స్టాల్స్ పెట్టుకున్నారు. జ్యువెలరీ స్టాల్స్, శారీస్, క్లాతింగ్, డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలా ఎవ్రీథింగ్ రిలేటెడ్ చాలామంది చాలా హిడెన్ టాలెంట్స్ అండి అవన్నీ. ఓన్ హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ థింగ్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్స్, పికిల్స్ కానీ అలా ఇండియా వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు కెనడా వచ్చి. అలాంటి వాళ్ళందరికీ అవైలబుల్ ఉండడానికి ఇలా చాలామంది చాలా బిజినెసెస్ స్టార్ట్ చేశారు కెనడాలో. సో టు గెట్ ఎక్స్పోజర్ టు దేర్ బిజినెస్ అందరికీ తెలవాలి కదా వాళ్ళు స్టార్ట్ చేశారు. మనకి ఏవేవి ఎక్కడ దొరుకుతాయని కూడా మనకి తెలియదు. సో దే ఆల్ స్టార్టెడ్ అండ్ ఐ హోప్ వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. అండ్ అగైన్ కమింగ్ టు ద ఆడిటోరియం అండ్ ఈవెంట్ అండ్ చాలా డ్యాన్సెస్ అయితే జరిగాయి. నేనైతే అలా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను మధ్యలో అండ్ చూసేయండి. ఈ ఇయర్ ఉగాది గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీ అందరికీ తెలుసు ఇయర్ ఉగాది శుభకృత్ నామ సంవత్సర ఉగాది అని అంటారు. అంటే శుభములు కలిగించినది అని. సో ఇయర్ నేమ్లోనే శుభములు కలిగించినది అని ఉంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఈ ఇయర్ మీ అందరికీ చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. వసంత ఋతువు ఆగమంతో, కోయిలమ్మ రాగాలతో, మామిడి రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ ఉగాది మీ ఆనందాల్ని రెట్టింపు చేస్తూ మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుడ్ అయితే తినేస్తున్నాము. అక్కడ ఒక కర్రీ, రైస్, రోటీ, సాంబార్, పూర్ణం ఇవన్నీ పెట్టారనమాట. And I thought of adding few pics which I clicked on that day. ఇంకా ఉగాది ఈవెంట్ అయిపోయాక మేమైతే వీఆర్ రిటర్న్ బ్యాక్ టు అవర్ హోమ్స్ అనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు యాజ్ వి కేమ్ టు టొరంటో ఎలాగో వచ్చాం కాబట్టి సిఎన్ టవర్ ఉన్న రూట్ నుంచి వెళ్దాం. సిఎన్ టవర్ చూసి వెళ్దామని అనుకున్నాము. అండ్ దిస్ ఈజ్ టొరంటో డౌన్ టౌన్ అంటారనమాట. డౌన్ టౌన్ అంటే నథింగ్ బట్ ఇట్స్ సిటీ, టొరంటో సిటీ అనమాట. అక్కడ అంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్, లైటింగ్స్ అంతా చాలా బాగుంటుంది. నైట్ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. ఇంకా ఎలాగో అలా వెళ్తున్నాం కూడా సిఎన్ టవర్ మీదుగా. సో కొంచెం వీడియో క్లిప్పింగ్స్ తీసేస్తే వీడియోలో పెట్టేయచ్చు, మీరు కూడా చూసేస్తారు అని అనుకున్నాను అనమాట. అండ్ సిఎన్ టవర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద టాలెస్ట్ టవర్ ఆల్ ఓవర్ ఇన్ కెనడా ద టాలెస్ట్ టవర్ అనమాట. అండ్ దానిపైకి కూడా అలా రౌండ్గా ఉంది కదా, దానిలో మనకు కావాలంటే దానిపై కూడా తీసుకెళ్తారు. మేమైతే ఇప్పుడు వెళ్ళలేదు, అక్కడికైతే వెళ్ళి అలా చూసేసి ఫొటోస్ తీసేసుకొని వచ్చేసాము. I thought of sharing with you all and that's it about the video. And నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, అది ఏంటంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ఎందుకు అడుగుతున్నానంటే వీడియోస్ చూసే అంటే వ్యూవర్స్ కౌంట్ ఈజ్ మోర్ దాన్ సబ్స్క్రైబర్స్ కౌంట్. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఓకే, పీపుల్ ఆర్ సీయింగ్ మై వీడియోస్, దే ఆర్ లైకింగ్ మై వీడియోస్ అని నాకు ఒక చిన్న మోటివేషన్ వస్తుంది అనమాట. అంతకుమించి ఏం లేదు. ఫర్ డూయింగ్ అప్కమింగ్ వీడియోస్ నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. దట్స్ ఇట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.